బాయ్, మీ పేరండి? నా పేరు మొహమ్మద్ ఆజమ్ అండి. మీరు ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఎలక్షన్ హడావుడిలో ఉన్నాం కదా అందరూ. అవును. సో మీరు సెంట్రల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అని మీ ఉద్దేశం ఉంది? సెంట్రల్లో ఖచ్చితంగా మనము ఒక అంచనాకి రావడం అయితే కుదరడం లేదు, కానీ మనకు వచ్చిన అంచనా ప్రకారం కానీ హంగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మోదీ ప్రభుత్వం 400 పార్ అంటుంది, కానీ మోదీ వాళ్ళు 400 కానీ ఉన్న 150 సీట్ కంటే ఎక్కువ బీజేపీకి వచ్చే ఛాన్సెస్ లేదు. అదే కాంగ్రెస్ కూడా 150 సీట్ల కంటే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ లేదు. మరి అదేవిధంగా మనం చూసుకుంటే స్థానికంగా ఉన్న లోకల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆయన రాబోయే రోజుల్లో ఆయన పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ తర్వాత కీ రోల్ ప్లే చేసే ఒక అంచనా అయితే మనకు కనిపిస్తుందండి. మరి మన తెలంగాణ స్టేట్లో ఏది రావచ్చు? తెలంగాణ స్టేట్లో మనము ఖచ్చితంగా కుత్బుల్ ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ అయితే చూసుకున్నట్లయితే ఖచ్చితంగా రాగిడి లక్ష్మారెడ్డి గారు బంపర్ మెజారిటీతో గెలవబోతున్నారు. అదేవిధంగా మనం ఓవరాల్ తెలంగాణ రిపోర్ట్ చూసినట్లయితే మనం ఒక 7 నుంచి 8 సీట్లు ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్లో మనం గెలవబోతున్నాం. మనం అంటే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. ఓకే, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గెలిచినట్టయితే అన్ని సీట్లు మనకు వచ్చినట్టయితే ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోతుంది అని మీ ఉద్దేశం? ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోతుంది అంటే తెలంగాణ కేసీఆర్ చంద్రశేఖరరావు గారు ఎప్పుడు కూడా తెలంగాణకు ఎవరైతే అభివృద్ధి పదంలో ముందు నిలబడతారో, తెలంగాణకు నిధులు ఎవరు కేటాయించబడతారో, తెలంగాణకు అన్ని విధాలంగా ఏ పార్టీ అయితే భరోసా ఇస్తుందో, హామీ ఇస్తుందో అభివృద్ధి చేస్తాము, అభివృద్ధి పదంలో నిలబెడతాము అని ఎవరైతే కేసీఆర్ గారికి అష్యూరెన్స్ ఇస్తారో తెలంగాణ యొక్క అప్పుడు ఆ స్టాండ్ కేసీఆర్ది తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు పర్టికులర్గా కేసీఆర్కి మద్దతు ఇస్తున్నారు? నేను పర్టికులర్గా కేసీఆర్కి మద్దతు ఇస్తానండి. దేనికోసం? ఎందుకంటే మనము గత 10 స్వాతంత్రం వచ్చింది, మనకు 75 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మనకు కేసీఆర్ గారు మైనారిటీస్ ఒక స్పెషల్ స్టేటస్ కింద తీసుకొని మైనారిటీస్కు చాలా బెనిఫిట్ తీసుకున్నారు. ఎందుకంటే ఈరోజు మైనారిటీస్ మనము యూకే, లండన్ తర్వాత చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో మన పేద విద్యార్థులు తెలంగాణ నుంచి మైనారిటీస్ కానీ ఎక్కువ మంది ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా చాలా బెనిఫిట్ పొందినారు. అదేవిధంగా షాదీ ముబారక్ ద్వారా బెనిఫిట్ పొందినారు. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ద్వారా ఇంగ్లీష్ మీడియం మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ద్వారా బెనిఫిట్ పొందినారు. అదేవిధంగా చాలా కరెంటు విషయంలో కానీ, రైతు బంధు విషయం కానీ, అన్ని న్యూట్రిషన్ కిట్ కానివ్వండి, లేకుంటే గర్భిణీలకు ఆయన అమ్మఒడి వాహనాలు కానివ్వండి, లేకుంటే డెలివరీ అయిన లేడీస్కు ఆయన పాప పుడితే 13,000, బాబు పుడితే 12,000 సమ్ అమౌంట్ ఇస్తున్నారు. అది చాలా ఎన్ని సంక్షేమ పథకాలు కేసీఆర్ తీసుకొచ్చినారు. అలాంటి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ చీఫ్ మినిస్టర్ తీసుకురాలేదండి. సో మైనారిటీ ఓట్లన్నీ కేసీఆర్ డంకా పదంగా ఎందుకంటే ఈ కేసీఆర్ గారు మైనారిటీస్లో ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. ఎందుకంటే మైనారిటీస్కు ఒక కేసీఆర్కు సపరేట్ ఒక పర్సనల్ ఓట్ బ్యాంక్ ఉంది. ఏమైనా చేసినా కానీ మైనారిటీకి కేసీఆర్కి మైనారిటీస్ ఎప్పుడు ఏ ఎలక్షన్ రానివ్వండి ఎల్లవేళలా మైనారిటీస్ కేసీఆర్కి అండగా ఉండి కేసీఆర్కు అన్ని విధాలా సహాయపడతారని నేను నమ్ముతున్నాను.